హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్క్ ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏమిటంటే కార్బోరేటర్ ఎలా చేంజ్ చేయాలి, ఎందువల్ల ఇది చేంజ్ చేయాల్సి వస్తుంది, ఇలాంటివి విషయాలన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ప్రతి ఒక్కరు ఏమిటంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆర్క్ ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టూ వీలర్ వెహికల్స్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా హోండా వెహికల్స్కి మన లాంగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. దాంతోపాటుగా షార్ట్ వీడియోస్ అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన వీడియోస్ అన్నీ చూడండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చుతుంది. ఇప్పుడు కార్బోరేటర్ చేంజ్ చేస్తున్న వెహికల్ అయితే షైన్ BS4 వెహికల్ 2017 మోడలు. దీనికైతే కార్పెంటర్ అయితే మనమైతే ఏ షోరూంలో అయినా స్టాక్ ఉంటే ఇస్తారు అప్పటికప్పుడే, లేదంటే మనకైతే ఆర్డర్ పెట్టి తెప్పివ్వాలి. దానికి కూడా అడ్వాన్స్ అయితే పే చేసిన తర్వాతే వస్తుంది. కార్బోరేటర్ అనేసి 2 మోడల్స్ అయితే వస్తాయి. ఆ మోడల్ని బట్టి అయితే మనమైతే తెప్పివ్వాలి. అదైతే ఓల్డ్ది, ఈ సైడ్ ఉన్నది చూడండి, అదైతే న్యూ మోడల్ కాదు, ఆ వెహికల్దే కార్బోరేటర్. ఈ కార్బోరేటర్ అనేది పోవటం వల్ల ఏమిటి, మనకి మైలేజ్ డ్రాప్ అయిపోవటం, తర్వాత రన్నింగ్లో ఆఫ్ అయిపోయేది, పెట్రోల్ అయిపోయినలాగా పోవటం, అలాంటి ప్రాబ్లం అయితే చాలా ఫేస్ చేస్తుంటారు. దానివల్ల ఏమిటి కార్బోరేటర్ పోయిందనేసి మనం తెలుసుకోవాలి. మేమైతే క్లీన్ చేసిన తర్వాత డయాఫామ్ రబ్బర్ అంటాము, ఆ డయాఫామ్ రబ్బర్ మార్చినా కూడా వెహికల్ అయితే అలాగనే ఉన్నది. రన్నింగ్లో ఆఫ్ అయిపోవటం, తర్వాత పికప్ లేకుండా పోవటం, అలాంటి ప్రాబ్లం అయితే ఇష్యూ చేసినది. దానివల్ల ఏమిటి కస్టమర్ ఏది పోయింది, ఏ పార్ట్ పోయింది అనేసి చెప్పినాడు. దానివల్ల మా టెక్నీషియన్లు అయితే అన్నీ చెక్ చేసిన తర్వాత అయితే కార్బోరేటర్ అయితే పోయింది అని చెప్పినారు. దానికోసం అయితే మేమైతే అడ్వాన్స్ అయితే పే చేసిన తర్వాత కార్బోరేటర్ అయితే తెప్పించినాము. దీని కాస్ట్ కూడా చెప్తాను చూడండి, 6,714 రూపాయలు దీని కాస్ట్ వచ్చి. దీనికైతే మేమైతే అడ్వాన్స్ పే చేసిన తర్వాతే తెప్పించినాము. ఎందుకంటే మూవింగ్ ఐటెం కాదు కాబట్టి. మామూలుగా వెహికల్స్కి అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి, దానివల్ల ఏమిటి ప్రాబ్లం అయితే రాదు. ఈ కస్టమర్ కార్బోరేటర్ ఎలా పోయింది అయితే మనకైతే తెలియదు. ఇప్పుడు మా టెక్నీషియన్ టచ్ చేసినాడు చూడండి, అదైతే చౌక్ వైరు, దానికైతే పిన్ వస్తుంది. అవన్నీ ఇప్పుడు కార్బోరేటర్ అంతా చేంజ్ చేస్తున్నాం, దాంట్లో అసెంబ్లీ వస్తుంది, దాంట్లో అన్నీ కొత్తవే పార్ట్స్ అన్నీ వస్తాయి. దానికి పిన్ కూడా చూడండి, అదన్నీ కొత్తవే, స్ప్రింగు, తర్వాత దాని పిన్ను, చౌక్ పిన్ను, అవన్నీ కొత్త పార్ట్సే వస్తాయి. వైర్ అయితే దానికే ఉంటుంది. ఈ వీడియో చూసిన విధంగా మనమైతే ఫిట్ చేసుకోవచ్చు, మనమే కావాలన్నా. ఈ వీడియో చూసిన వాళ్ళకి అది ఒక బెనిఫిట్ ఉంటుంది. చౌక్ పిన్ను చూస్తున్నారు కదా, ఫిట్ చేస్తున్నాడు. ఒకసారి మీ వెహికల్ ఏమన్నా అలాంటి ప్రాబ్లం వస్తే డయాఫామ్ రబ్బర్ అయితే చేంజ్ చేసి చూడండి. మీకు అలాగే ప్రాబ్లం ఇస్తామంటే ఏమిటి కార్బోరేటర్ అయితే మనకి ప్రాబ్లం ఉంటుందని మనమైతే తెలుసుకోవాలి. తర్వాత దానికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏమిటంటే మనము కార్బోరేటర్ పోతే మనమే ఎలా క్లీన్ చేసుకోవాలి, తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అనేసి అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మనకి ఇన్ఫర్మేషన్ గుడ్గా ఉంటుంది. తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏమిటి హోండా వెహికల్ ఉంటే వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాబ్లము ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం వస్తుంది మన వెహికల్కి అనేసి ప్రతి ఒక్క వీడియోలోనైతే నేనైతే అప్లోడ్ చేసినాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏమిటి షార్ట్ వీడియోస్లో చూడండి, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనము ఎలాగా దాన్ని ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవాలనేసి ప్రతి ఒక్క వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేసినాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు షార్ట్ వీడియోస్ అయితే చూడడం నేనైతే చెప్తాను. అదైతే మనము మామూలుగా పెట్రోల్ దాంట్లో ఏమన్నా వాటర్ ఉన్న డ్రైనేజ్ పైప్ అంటాం దాన్ని, అయితే కింద ఇప్పుడైతే ఉన్నది. ఇక్కడ ఉన్నది చూడండి వైరు, ఆ వైర్ అయితే మనం యాక్సిలేటర్ వైర్, మనము రేసింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ అది మూవ్ అయ్యి మనకైతే వెహికల్ అయితే మూవ్ అవుతుంది. అది కూడా చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మా టెక్నీషియన్ అయితే దాన్ని అయితే ఫిక్స్ చేసినాడు. దానికైతే హోల్డర్, అది యాక్సిలేటర్ హోల్డర్ అంటాం దాన్ని. ఇప్పుడు తర్వాత మనం ఏమిటి యాక్సిలేటర్ వైర్గానే అడ్జస్ట్ చేసుకునే ప్లేస్ అంటే అది మనకి ఓవర్గా రేజ్ అయిపోవటము, లేదంటే స్ట్రక్ అయిపోయినప్పుడు ఏమైతే మనం అక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగని స్ట్రక్ అయిపోయినప్పుడు ఏమైతే మనమైతే వైర్ అయితే చేంజ్ చేసుకోవాలి, లేదంటే మనమే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాము. చూస్తున్నారు కదా, ఇదైతే ఓల్డ్ కార్పొరేటర్. దాంట్లో మామూలుగా అయితే పెట్రోల్ అనేసి కొంచెం ఓల్డ్లో ఉంటుంది కాబట్టి ఆ పెట్రోల్ అయితే
కొంచెము పోతా ఉంది. అదే డ్రైనేజ్ వాళ్ళు అంటాము. ఇప్పుడు కొత్త కార్బోరేటర్ వేసినాం కాబట్టి దాంట్లో పెట్రోల్ ఏమి ఉండదు. దానివల్ల ఏమిటి దాన్ని అయితే లూజ్ చేసి ఇప్పుడైతే వెహికల్ అయితే రెడీ అయిపోయింది. స్టార్ట్ కానీ చూపిస్తాను చూడండి. స్టార్ట్ చేసి వెహికల్ అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకే సపోర్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న వెహికల్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేనైతే వీడియోస్ వేస్తున్నాను. ఎందుకంటే సర్వీస్కి ఇచ్చిన చాలామంది అయితే ఇక్కడ వెహికల్ దగ్గర ఉండరు కాబట్టి ఈ వీడియోస్ చూసి వాళ్ళకి నేర్చుకుంటారు. తర్వాత ఎలా చేస్తారు మన వెహికల్స్ అనేసి కొంచెం తెలుస్తుంది కాబట్టి అయితే వీడియోస్ అయితే ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే కార్బోరేటర్ అయితే ఫిట్ అయిపోయింది. వెహికల్ కూడా స్టార్ట్ చేస్తాను. 100% వెహికల్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి BS4 వెహికల్స్ ఉంటే ఇలా అయితే చెక్ చేసుకుంటారు కాబట్టి చెప్తాను. మనం యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు ఎలా అయితే మూవ్ అవుతుంది వెహికల్. చూస్తున్నారు కదా రేసింగ్ ఎలా ఉందో. వెహికల్ అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేయండి అంటానంటే మనకు సపోర్టింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చాలా చేయడానికి కోసము. మీరు సపోర్ట్ చేయకపోతే మన వీడియోస్ చేసినా చూడకపోయినా ఏమి మనకే యూస్ఫుల్గా ఉండదు కాబట్టి చెప్తాను. మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలి అనేసి. BS4 వెహికల్సే కాదండి, ఇంకా BS6 తర్వాత యాక్టివా, డియో, ఆల్ హోండా మోడల్స్ అన్ని CB350 వెహికల్స్ నుంచి అన్ని ప్రతి ఒక్క వీడియోస్ అయితే నేనైతే అప్లోడ్ చేసినాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇప్పుడు నేను పైప్ యూజ్ చేసినాను కదా. ఆ పైప్ ఏమిటంటే మన